హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలే 11 మంది ఉన్నారు. ఇప్పుడు వాన్లోకి వెళ్ళి కూడా ముగ్గురు జంప్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా జంప్ అయిపోతున్నారు? ఎవరెవరు జంప్ అయిపోతున్నారు సార్? ఆల్రెడీ మనకు రావెల కిషోర్ బాబు ఆయన రిజైన్ చేసేసాడు. సిద్ధా రాఘవరావు మాజీ మంత్రి ఆయన రిజైన్ చేసేసాడు. విడుదల రజని ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని చెప్తున్నారు. ఎవరికి అందుబాటులోకి రావట్లేదు. ఆమె కూడా ప్రయత్నిస్తుంది తెలుగుదేశంలో జాయిన్ కావడానికి అని అంటున్నారు. ఇక రోజా కూడా బీజేపీలో ట్రై చేస్తూనే ఉంది. నిన్నైతే గట్టిగానే ఆమె జై జగన్ అంటూ మాట్లాడింది, ట్వీట్ చేసింది. బట్ ఆమె మరోవైపు వాళ్ళ హస్బెండ్ ద్వారా తమిళనాడులో బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుందనే వార్త అయితే హల్చల్ చేస్తుంది. మరోవైపు కొడాలి నాని చంద్రబాబు బూట్లు తుడుస్తున్నట్టు నిన్నంతా ఫ్లెక్సీలు వెలిసాయి. ఆయన కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. సో ఏదేమైనా వైసీపీ నుంచి అనేక మంది నాయకులు వెళ్ళిపోతున్నట్టు గత కొంతకాలం నుంచి అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వైసీపీ నుంచి గెలిచిందే 11 మంది, అందులో ముగ్గురు వెళ్ళిపోతున్నారు అనేది వార్తలు వస్తుంది. అందులో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బూసినే విరూపాక్ష ఆయన వెళ్ళిపోతున్నాడని వార్త వచ్చింది. బట్ ఆయనైతే ప్రెస్లో క్లియర్గా చెప్పాడు, నేను అట్టాడు ద్రోహం చేయను జగన్కి, నేను ఒక ద్రోహిగా మిగిలిపోను, ఖచ్చితంగా నేను వైసీపీలో ఉంటాను అన్నాడు. మరి అట్లా అన్నోళ్ళు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇంకా గ్రీన్ సిగ్నల్ రానంత వరకు ఇలాగే అంటుంటారు. గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రజల కోరిక మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు ఇలాంటి భాష మాట్లాడి వెళ్ళిపోతుంటారు. మరి ఆయన వెళ్ళిపోతాడో లేదో తెలియదు. రెండవది అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఇతను కూడా వెళ్ళిపోతాడని చెప్తున్నారు. అట్లాగే పాడేరు మత్స్యరస విశ్వేశ్వరరావు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు పాడేరు నుంచి, ఆయన కూడా జంప్ అని చెప్తున్నారు. ఇక అరకు ఎంపీ మొత్తం 4 ఎంపీలే ఉన్నాయి. అందులో మన కడప అవినాష్ రెడ్డి, తర్వాత రాజంపేట ఆయన మిథున్ రెడ్డి, తర్వాత తిరుపతి గురుమూర్తి, వీళ్ళు ముగ్గురు మోస్ట్లీ పోయే అవకాశం లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి వెళ్ళడు, ఇటు అవినాష్ వెళ్ళడు, గురుమూర్తి కూడా లాయల్ టు జగన్ కాబట్టి వెళ్ళడు. ఇంక వెళ్ళేది ఎవరు? అరకు ఎంపీ చెట్టి తనుజారాణి, ఆమె వెళ్ళిపోతుందన్న వార్తలు నింబడతాయి. అయితే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ చంద్రబాబు చేర్చుకోవడానికి రెడీగా లేడు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబుకి నెగిటివ్ వస్తుంది. గతంలో కూడా 67 మంది ఉన్నప్పుడు 23 మందిని లాగేస్తే నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు 11 మంది ఉంటే అందులో కూడా లాగేస్తున్నాడు, ఇదేం కక్కుర్తని చంద్రబాబు మీద జనం అనుకుంటారు. అందుకని చంద్రబాబు కూడా ఎవరైనా మన పార్టీలోకి వస్తే సజెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, మీరు బీజేపీలో చేరండి అని. సో అట్లా వీళ్ళకి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ టెక్నికల్గా బీజేపీలో ఉన్నా మేము చూసుకుంటామని చంద్రబాబు భరోసా ఇస్తే అటు వెళ్ళిపోతారు. సో అంటే చంద్రబాబు ముందున్న ప్రధానంగా ఆయన టాస్క్గా పెట్టుకునేది ఏంటంటే వైసీపీని నేలమట్టం చేసేయాలి, పొలిటికల్గా జగన్ను చంపేయాలి. ఈ 5 ఏళ్లలో క్లియర్గా అతన్ని జైలుకి పంపించేయడం, లేదా భారతిని కూడా జైలుకి పంపించేయడం. దీనివల్ల ఏమవుతుందంటే మిగతా కేడర్లు, మిగతా నాయకుల్లో ఒక నిరుత్సాహం వస్తుంది. అట్లాగే మిగతా నాయకులలో కూడా మ్యాక్సిమం జైలుకి పంపించాడు. ముఖ్యంగా వైసీపీ కేడర్ని ఆర్గనైజ్ చేస్తూ వాయిస్ వినిపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, ఇలాగా ఒక 10-15 మంది నాయకులు ఉన్నారు. వాళ్ళల్లో కూడా మ్యాక్సిమం జైల్లో పెట్టేయడమో లేకపోతే వాళ్ళని వేరే రకంగా ప్రెజర్స్కి గురి చేయడమో చేస్తే వాళ్ళు వాళ్ళు సైలెంట్ అన్న అయిపోతారు, లేకపోతే జైళ్ళల్లో ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది బీజేపీలకు కూడా వెళ్ళిపోతారు. ఇలాగా నాయకుల్ని హరాస్ చేసి రకరకాల పద్ధతుల్లో నాయకుల్ని కానీ సైలెన్స్ చేస్తే జగన్ని జైల్లో ఉంటాయి. అప్పుడు ఇంక వైసీపీ అనేది ఎక్కడ కూడా తలెత్తుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడన్నా ఎవరన్నా తలెత్తుకుంటే వాళ్ళని అక్కడికక్కడ దెబ్బ కొట్టేసేదానికి తమ కేడర్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ దాడులు చేస్తున్నారు. వాళ్ళకి కొంత
పగ్గాలు కొద్దిగా పట్టుకున్నారు వీళ్ళు, అది వదిలేస్తే ఇంకా వాళ్ళు అటాక్లు మొదలు పెడతారు. సో అలాగా వైసీపీని అన్నీ ఇంకా రాబోయే స్థానిక ఎన్నికలు అన్నిట్లో భూస్థాపితం చేసేస్తే 2029కి మనకు తిరుగుండదు అనేది చంద్రబాబుకి ఉన్న కర్తవ్యం. సో దీన్ని ఆయన ఆల్రెడీ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు నుంచే మొదలు పెట్టేశారు. కుంభకోణాలు ఒక పక్క తీస్తున్నారు, ఒక పక్క గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ నాయకుల మీద ఎండ్ల దాడులు చేయడం, శిలాఫలకాలు ధ్వంసం చేయడం, వీసీలని బెదిరించడం. మొన్నేమో అక్కడ ఎస్కే యూనివర్సిటీ వీసీని బెదిరించారు. నిన్న ఏయూ యూనివర్సిటీకి కాల్స్ వస్తున్నాయంట, రిజైన్ చేస్తావా లేదా అని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. సో ఇది అంటే ఒక ఫుల్ ప్లెడ్జెడ్ అరాచకం అనేది తెలుగుదేశం ఓపెన్ చేసినట్టుగా కనబడుతుంది. సో అంటే మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు. మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటే బహుముఖంగా కమ్ముకోవడం, అంటే కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం, గవర్నమెంట్లో వాళ్ళ సింపథైజర్స్ కానీ అభిమానులు కానీ ఉంటే వాళ్ళని తొక్కేయడం, వాళ్ళని భయభ్రాంతం చేయడం, అంటే అన్ని రకాలుగా వైసీపీని ఎక్కడెక్కడ దాని మూలాలు దాని వేర్లు ఉంటే అన్నీ కట్ చేసేయడం, వైసీపీకి ఫండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని దెబ్బకొట్టడం, ఇలాగా అన్ని రకాలుగా. ఎందుకంటే చంద్రబాబు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకు ముందు నుంచి కూడా ఇట్లాంటి విద్యల్లో ఆరితేరిన వ్యక్తి ఆయన. అంటే ఒక పార్టీని నిర్వీర్యం ఎలా చేయాలో, ఆ పార్టీలకు మనల్ని ఎలా పంపించాలి, వాళ్ళని ఎలా లాగేసుకోవాలి, ఇవన్నీ ఆయన కొట్టిన పిండి. కాబట్టి వైసీపీని ఎలా చేయాలనేది ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా 11 మందిలో తెలుగుదేశంలోకి వస్తే ఇబ్బంది కాబట్టి వీళ్ళే సజెస్ట్ చేస్తారు మీరు బీజేపీలోకి ఉండని. బీజేపీ ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి ఎంతమందో వెళ్తారు. ఇంకెవరన్నా ఉంటే ఇటు తెలుగుదేశం బీజేపీలోకి పోని వాళ్ళు ఉంటే ఈమె రెడీగా ఉంది, షర్మిల రండి అని ఆమె షాప్ ఓపెన్ చేసి పెట్టుకొని ఉంది. సో చంద్రబాబు కూడా దాన్ని కూడా ప్రోత్సహిస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంది, వైసీపీ చనిపోవాలా. అక్కడి నుంచి ఎవరు వైసీపీ ఆ చావు వేరే వాళ్ళకి ఎవరికి ఉపయోగపడినా చంద్రబాబు. సో యాక్చువల్గా ఏంటంటే వైసీపీ చనిపోవడం అనేది చంద్రబాబుకు అవసరం. వైసీపీ నుంచి ఇటు బీజేపీలోకి లేదా కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా చంద్రబాబుకి ఇబ్బంది లేదు. చంద్రబాబుకి ఏంటంటే తన పార్టీలో వాళ్ళని చేర్చుకుంటే ఒక ఇబ్బంది వస్తుంది, జనంలో ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అని ఇది తప్ప అదర్వైజ్ ఈయనే కూడా లాగేసుకుంటాడు. ఎందుకంటే గతంలో కూడా 67 మంది ఉంటే 23 మందిని లాగేసుకొని అందులో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. అవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం, పొలిటికల్గా కూడా అనైతికం. కానీ చంద్రబాబు ఆ పని చేశాడు. సో ఇప్పుడు కూడా అది చేయడం అనేది ఏం లేదు. ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ చచ్చిన పాము ఉంది కాబట్టి ఆయన మన అయ్యన్న పాత్రుడు చెప్పినట్టుగా చచ్చే వరకు పాముని చంపేయాలి, కొన ఊపిరితో కూడా ఉండకూడదు. సో ఇప్పుడు కొన ఊపిరితో ఉండి మళ్ళీ అది లేస్తుంది మెల్లమెల్లగా. మళ్ళీ ఆయన జగన్లో మార్పు కనబడుతుంది. జగన్ అందరినీ కలుస్తున్నాడు, నాయకులందరినీ. ఇంతకు ముందుగానే కలిసి ఉంటే బెటర్గా ఉండేది. అప్పుడంతా సర్వేలు నమ్ముకున్నాడు. తర్వాత ఏమో సచివాలయ వ్యవస్థని, వాలంటీర్లు నమ్ముకున్నాడు. తర్వాత తన పథకాలు ఇచ్చిన లబ్ధిదారులను నమ్ముకున్నాడు. పార్టీని నమ్ముకోలేదు, పార్టీకి ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయనకి కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు పార్టీ కేడర్తో, నాయకులతో అందరితో సమావేశం అవుతున్నాడు. ఇప్పుడు 19వ తేదీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. అంటే అభ్యర్థులుగా నిలబడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఎంపీ క్యాండిడేట్స్, ఇతర నాయకులు అందరితో రేపు 19th సమావేశం అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, మీ ప్రాంతాల్లో ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇవన్నీ తీసుకొని తన మీద విమర్శలను కూడా ఆహ్వానించి తన తప్పులను కూడా రెక్టిఫై చేసుకోవడానికి జగన్ సాయర్థం అవుతున్నాడు. ఇది ఇబ్బంది అవుతుంది తెలుగుదేశానికి. అందుకని ఇది జరగకుండా ఉండాలంటే ఆల్రెడీ మీడియాలో వార్తలు వస్తున్నాయి, వీళ్ళు వెళ్ళిపోతారంటే వాళ్ళు వెళ్ళిపోతారు, రేపు ఎవరన్నా ఏ కారణంతో రాకపోయినా వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తారు. అంటే కన్ఫ్యూజ్ చేయడం, పార్టీ భూస్థాపితం అయిపోతా ఉందని ఒక నమ్మకాన్ని ముందుగానే ప్రచారం చేయడం, ఇవన్నీ చేస్తారు. చేయకూడదని నువ్వు చేయొద్దంటే ఎలాగా? ఉండేది ఎలక్షన్లో ఎందుకుంటారు ఎవరైనా? ప్రత్యర్థిని ఓడించాలి, ప్రత్యర్థిని నేలమట్టం చేయాలనేది ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అనుకుంటాయి. బీజేపీ ఇది నేషనల్ వైడ్గా అదే పని చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ని అదే పని చేస్తుంది, గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ని కూడా అదే పని చేస్తుంది. కాబట్టి ఇక్కడ పొలిటికల్ పార్టీలు నైతికమా అనైతికమా అనేది పక్కకి వెళ్ళింది. నీ వల్ల అయితే చేస్తావు, అవ్వకపోతే చేయు, అంత తప్ప ఇక్కడ నైతికం ఏం లేదు ఎవరికి. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు
చేయగలుగుతున్నాడా లేదనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.